హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు రేపటి నుండే శ్యామలాదేవి నవరాత్రులు అయితే ప్రారంభమవుతున్నాయి. మాఘమాసంలోని పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు చాలా శక్తివంతమైన నవరాత్రులు అండి. ఎవ్వరు మిస్ కాకూడదు. ఈ 4-5 సంవత్సరాల నుండి అయితే శ్యామలాదేవి నవరాత్రులు అందరూ జరుపుకుంటున్నారు. కొంతమంది గురువుల దయ వల్ల అమ్మవారి పైన అందరికీ అవగాహన వచ్చి చాలామంది అయితే నవరాత్రులు జరుపుకుంటున్నారు. కలశం లేకుండా, అఖండ దీపం లేకుండా తేలికగా అమ్మవారిని ఈ 9 రోజులు నిత్య పూజ కింద ఏ విధంగా ఆరాధించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్యామలాదేవి అంటే ఎవరో కాదండి, సాక్షాత్ సరస్వతి దేవి తాంత్రిక రూపమే ఈ శ్యామలాదేవి. ఈ అమ్మనే మాతంగి అని, నీల సరస్వతి దేవి అని, రాజ్యశ్యామల అని అంటారు. లలితమ్మ రాక్షసుని చంపడానికి 16 శక్తులను నియమించుకుంటుంది. అందులో ముఖ్యంగా అమ్మకు కుడివైపున ఈ రాజ్యశ్యామలాదేవి ఉంటారు. సలహాదారిగా మంత్రి రూపిణిగా ఉంటుంది. అంటే యుద్ధములో తెలివిగా ఏ విధంగా శత్రువులను ఓడించాలి, యుద్ధమును తెలివిగా ఏ విధంగా గెలవాలి అని సలహాలు అమ్మకు ఇవ్వడానికి రాజ్యశ్యామలాదేవి ఉంటుంది. సాక్షాత్ సరస్వతి దేవి తాంత్రిక రూపమే ఈ శ్యామలాదేవి. అమ్మకు ఎడమ వైపున వారాహి అమ్మ ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి తాంత్రిక రూపమే వారాహి అమ్మ, భూలక్ష్మీదేవిగా అంటారు. అయితే మనం తేలికగా కలశం లేకుండా, అఖండ దీపం లేకుండా అమ్మను ఏ విధంగా ఆరాధించాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మను ఆరాధించడం వల్ల మనకు జన ఆకర్షణ శక్తి పెరుగుతుంది, పదవి లభిస్తుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, పోయిన ఉద్యోగం కూడా వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, ఆకర్షణ శక్తి ఎక్కువగా పెరుగుతుంది, వాక్సిద్ధి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 100 మందిలో మన మాట మాట్లాడితే మన మాట 100 మందిలో చెల్లుబాటు అవుతుంది. అంటే జన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే రాజయోగం అనేది వస్తుంది. అమ్మను చక్కగా తేలికగా ఈ 9 రోజులు ఒక నిత్య పూజ కింద ఇంట్లో ఉన్న వాటితోటి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా అమ్మ ఆరాధన ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీకు పూజా మందిరంలో ప్లేస్ ఉంటే ఈ పూజను మీరు పూజా మందిరంలోనే చేసుకోండి. 9 రోజులు ప్లేస్ లేదనుకునే వారు ఒక పీఠం పెట్టుకొని, పీఠం పైన అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోండి. మీ దగ్గర రాజ్యశ్యామలాదేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి. లేదనుకోండి మీకు త్రిశక్తి రూపం అంటే లలితమ్మ, లక్ష్మీదేవి, సరస్వతిదేవి ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటో అనేది పెట్టుకోండి. విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. మీరు విగ్రహం ఉన్నవారైతే మొదటి రోజు చక్కగా పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకొని పూలతో అమ్మవారిని చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించినట్లు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్లు అమ్మవారిని మన ఇంట్లోకి పిలుచుకొని ఎంత మర్యాదగా చూసుకుంటామో అంత మర్యాదగా అమ్మను మన ఇంట్లోకి ఆహ్వానించుకోండి. ఈ విధంగా షోడోపచార పూజ చేసుకోండి. మొదటి రోజు చేసుకొని పీఠం పెట్టుకొని దీపారాధన అనేది చేయండి. కొంచెం దీపం ప్రమిదలు పెద్దగా ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే ఉదయం సాయంకాలం 2 పూటలే ఈ 9 రోజులైతే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవాలండి. కొంచెం పెద్ద ప్రమిదలలో దీపారాధన చేయడం వల్ల మనం ఉదయం దీపారాధన చేసుకుంటే సాయంకాలం వరకు ఉంటుంది, సాయంకాలం దీపారాధన చేసుకుంటే మళ్ళీ తెల్లవారేదాకా ఉంటాయి. అందుకని కొంచెం పెద్ద ప్రమిదలు అనేది తీసుకొని దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి అర్చన చేసుకోండి. అమ్మవారికి పూలతో కానీ, కుంకుమతో కానీ, అక్షంతలో కానీ అర్చన చేసుకోండి. మీకు అమ్మవారి అష్టోత్తరం చదవడం వస్తే చక్కగా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి. చదవడం రాని వారు ఫోన్లో అష్టోత్తరం పెట్టుకొని కుంకుమ పూజ అనేది చేసుకోండి. ఈ 9 రోజులు చక్కగా అమ్మకు కుంకుమ పూజ చేసుకొని ఆ కుంకుమను కదపకుండా 9 రోజులు అలానే అర్చన చేసుకొని మనము 10వ రోజు పీఠం తీసేస్తాం కదా. 9 రోజులు అమ్మవారికి పూజ చేసుకొని, అంటే పాడ్యమి నుండి నవమి వరకు అమ్మవారికి పూజ చేసుకొని దశమి రోజు పీఠ అనేది తీసేస్తాం. ఈ విధంగా ఆ పీఠం తీసేసిన రోజు అంటే దశమి రోజు అమ్మవారికి చక్కగా పంచభక్ష పరమాన్నాలు అంటే ఒక 5 రకాల వంట చేసి అమ్మవారికి నివేదన చేసుకొని, ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించుకొని ఆ రోజు పీఠం అనేది కదపొచ్చు 10వ రోజు. ఆ విధంగా చేసుకోండి.
అలా కుదిరిన వాళ్ళు చేయండి. కుదిరిన వారు అమ్మవారికి నిండుగా పసుపు, కుంకుమ, పండు ఇచ్చినా సరిపోతుంది. అమ్మవారికి రోజు నైవేద్యం వచ్చేసి పాలతో చేసిన పరమాన్నం నివేదన చేయవచ్చు. అలా వీలైన వారు పాలతో చేసిన పరమాన్నం నివేదన చేయండి. వీలు కాని వారు పాలు, పండ్లు సమర్పించండి. ఒక తమలపాకు తీసుకొని తమలపాకు పైన ఒక స్పూన్ తేనె వేసైనా అమ్మకు నివేదన చేసి ఆ తేనెను పిల్లలకు ఇవ్వండి. ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇంట్లో పిల్లలతోటి ఈ పూజ ఈ 9 రోజులు చేపియండి. చాలా మంచిదండి. మొండితనంగా పిల్లలు చెప్పిన మాట వినకుండా చదువులో వెనుకబడి ఉన్న పిల్లలను ఖచ్చితంగా ఈ 9 రోజులు పూజ అనేది వాళ్ళతో చేపించండి. చాలా మంచిదండి. పిల్లల్లో మొండితనం వెళ్ళిపోతుంది, మంచి బుద్ధి కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, సరస్వతీదేవి కటాక్షం అనేది వారికి కలుగుతుంది. సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే మనం లక్ష్మీదేవిని సంపాదించగలుగుతాము. కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. మనకు సరస్వతీదేవి అవగాహన ఉంటేనే కదండి మనం ఆ తెలివితేటలతోటి మనం సంపాదించుకోగలుగుతాము. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సరస్వతీదేవి కటాక్షం అనేది కావాలి. కాబట్టి పిల్లలు ఉంటే పిల్లలతో చక్కగా ఈ పూజ అనేది చేపియండి. ఈ పూజను మనము మధ్యాహ్నం వేళలో చేయవలసి ఉంటుంది. అంటే 11 గంటల నుండి 1 గంట మధ్యలో ఈ పూజను చేయవలసి ఉంటుంది. ఆఫీస్కి వెళ్తాం అనుకునే వారైతే ఉదయం ఒక టైం పెట్టుకోండి. ఉదయం సాయంకాలం 2 పూటలు ఒక టైం పెట్టుకొని ప్రతిరోజు అదే టైంకు ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపు, సాయంకాలం 6 గంటల నుండి 9 గంటల లోపు, ఈ విధంగా ప్రతిరోజు ఒకే టైం పెట్టుకొని పూజ అనేది చేసుకోండి. ఇంట్లో ఉన్నవారైతే మధ్యాహ్నం 11 గంటల నుండి 1 గంట మధ్యలో ఉదయం పూజ చేసుకోండి. సాయంకాలము యథావిధిగా సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ పూజ చేసుకోండి. ఇంకా ఉపవాసం ఉండాలనుకునే వారైతే ఒక పూట భోజనం చేయవచ్చండి. మీకు ఆరోగ్యం సహకరిస్తేనే ఉపవాసం అనేది ఉండండి. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఉదయాన టిఫిన్ కూడా తినవచ్చు. సాయంకాలం భోజనం అనేది చేయవచ్చు. మీరు మధ్యాహ్నం కనుక పూజ చేసుకున్న వారైతే మధ్యాహ్నము మీరు లంచ్కు ఏవేవి ప్రిపేర్ చేసుకుంటారో అవన్నీ అమ్మకు నివేదన చేసుకొని మీరు భోజనం అనేది తినవచ్చు. నైట్ ఏదైనా పలహారం టిఫిన్ లాంటివి చేసుకొని తినవచ్చు. కానీ ఉల్లిపాయ, వెల్లిపాయ లేకుండా వండుకొని అమ్మకు నివేదన అనేది చేయండి. ప్రతిరోజు వండి వార్చి పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. మీకు వీలైన కొద్ది పాలు, పండ్లు నివేదన చేసినా సరిపోతుంది. తేనె నివేదన, ఒక తమలపాకు పైన తేనె వేసి నివేదన చేసి సరిపోతుంది. ఈ విధంగా అమ్మను ఆరాధించుకోండి. అమ్మకు ధూపం అంటే చాలా ఇష్టము. ధూపం ఎక్కువగా వేయండి. ఉదయం సాయంకాలం అమ్మకు ధూపం అనేది వేయండి. ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోండి. ఈ విధంగా 9 రోజులు అమ్మను ఆరాధించండి. అయితే 9 రోజులు వీలు కానివారంటే మనము పూజ చేస్తుంటే మధ్యలో ఆటంకం, ఆడవారికి అనుకోని ఆటంకం వస్తే ఎలా అంటే, మీరు పీఠం పెట్టుకొని 2 రోజులు పూజ చేసిన తర్వాత మీకు ఆటంకం వచ్చిందనుకోండి, మీ ఇంట్లో ఉన్న వారిని కంటిన్యూగా పూజ అనేది చేయించవచ్చు. మీ ఆటంకం అయిపోయాక 6వ రోజు నుండి మీరు మళ్ళీ పూజ అనేది చేసుకోవచ్చు. అలా వీలుంటే అలా చేసుకోండి. ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉన్నా మీ హస్బెండ్తో కానీ పిల్లలతో కానీ పూజ అనేది చేయించండి. మీకు ఆటంకం ఉన్న రోజులు 5 రోజులు, ఆ తర్వాత మీరు కంటిన్యూగా చేసుకోండి. అలా వీలు కాని వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు, మొదట 3 రోజులు వీలైందనుకోండి, మొదట 3 రోజులు మీరు పూజ చేసుకోండి. 4వ రోజు పీఠం అనేది తీసేయండి. మీరు పూజ మందిరంలో కనుక ఈ పూజ చేసుకుంటే ఇంకా కదపాల్సిన అవసరం ఏం లేదు. కంటిన్యూగా మీరు మళ్ళీ ఆటంకం అయిపోయాక పూజ చేసుకోవచ్చు. మీరు సపరేట్ పీఠం పెట్టుకుంటే మొదటి 3 రోజులు మీరు పీఠం పెట్టుకుంటే మొదటి 3 రోజులు పూజ చేసుకొని 4వ రోజు అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు ఇచ్చుకొని పీఠం అనేది తీసేయవచ్చు. మీకు కుదిరితే చీర పెట్టండి. కుదిరిన వారు 2 జాకెట్ ముక్కలు పెట్టండి. అది కూడా కుదిరిన వారు పండు, పసుపు కుంకుమలు ఇచ్చుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మీకు చేసుకోండి. మీకు ఆఖరి 3 రోజులు కుదిరింది అనుకోండి, సప్తమి, అష్టమి, నవమి, ఇలా 3 రోజులు కుదిరితే ఆఖరి 3 రోజులు పూజ చేసుకొని దశమి రోజు అమ్మవారి పీఠ అనేది తీసేయవచ్చు. ఇలా మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజ అనేది చేసుకోండి. లాస్ట్కి ఒక్కరోజు చేసినా సరిపోతుందండి. మనస్ఫూర్తిగా ఒక్కరోజు అమ్మను ఆరాధించుకున్నా సరిపోతుంది. మనకిప్పుడు వసంత పంచమి వస్తుంది కదా, శ్రీ పంచమి, వసంత పంచమి రోజు ఒక్కరోజైనా అమ్మను చక్కగా ఆరాధించుకోండి. సాక్షాత్తు సరస్వతి స్వరూపమే కాబట్టి చక్కగా ఆ రోజు అమ్మను ఆరాధించుకోండి. పిల్లలను పూజలో కూర్చోబెట్టుకోండి. అందరూ ఇంటిల్లిపాది కలిసి ఈ పూజ అనేది ఒక్కరోజు చేసుకున్నా సరిపోతుంది. మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మను ఆరాధించుకోండి. మీ మనసుకు దగ్గరగా మీ మనసులో అమ్మను నిలుపుకుంటూ, అమ్మను ధ్యానించుకుంటూ
మీరు ఎన్ని రోజులు అని ఒక్కరోజైనా చక్కగా పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకొని 9 రోజులు గనుక కలశం పెట్టుకొని, అఖండ దీపం పెట్టుకొని, ఒక దీక్షలాగా మీరు పూజ చేసుకుంటే కఠినమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి, ఎవరితోటి గొడవలు పడకూడదు, కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు, ఇంట్లో చెడు మాట్లాడకూడదు, ఇంట్లో ఏడవకూడదు, తరచు ఇంట్లో వారిపైన గొడవలు పడకూడదు. ఇలా నియమాలన్నీ పాటించి భూషణం అంటే కింద పడుకోవాలి. ఇలా నియమాలన్నీ పాటించగలుగుతాం అనుకునేవారు కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని ఈ 9 రోజులు ఒక దీక్షగా అమ్మను పూజించుకోవచ్చు. 3 రోజులు కూడా ఒక దీక్షలాగా అమ్మను కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని పూజించుకోవచ్చు. ఈ నియమాలు 3 రోజులు పాటించి మీకు అలా కుదిరితే అలా చేసుకోండి. లేదంటే ఒక నిత్య పూజ కింద ఇంట్లో మాత్రము నాన్ వెజ్ వండకుండా తినకుండా ఇలా పూజ అనేది చేసుకోండి. ఖచ్చితంగా మా ఇంట్లో నాన్ వెజ్ తినాలి అనుకున్నవారు మీరు పూజ చేసుకున్న తర్వాత కర్టెన్ వేసేసి వండి ఇంట్లో వాళ్ళకి పెట్టి మళ్ళీ మీరు స్నానం చేసి పూజ అనేది చేసుకోండి. కానీ పూజ చేసేవారైతే నాన్ వెజ్ అయితే తినకుండా ఉంటే మంచిది, తినకూడదు. ఇంట్లో వండకుంటేనే మంచిదండి ఈ 9 రోజులు. అలా కుదిరిన వారు వండకుండా ఉండండి. ఇలా అమ్మవారిపైనే ధ్యానం చేస్తూ అమ్మవారిపైనే మన మనసును ఏకగ్రీతంగా చేసుకుంటూ ఈ పూజ అనేది చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు జన ఆకర్షణ శక్తి పెరుగుతుంది, పదవిలు లభిస్తాయి. మనం ఏ స్థానంలో ఉంటే మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి అనేది అగ్రస్థాయిలో ఉంటామండి. అలా అమ్మను భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు వీలైతే పూజ చేసుకోండి. 9 రోజులు వీలు కాని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మను ఆరాధించుకోండి. మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులను అమ్మను పూజించండి. చాలా శక్తివంతమైన రోజులండి. ఈ రోజులలో అమ్మను ఖచ్చితంగా ఆరాధించుకోండి. సాక్షాత్తు సరస్వతి దేవి కాబట్టి అమ్మను ఆరాధించండి. ఇంకా మీరు మీ పూజ మందిరంలో ఈ ఫోటో మీరు ఎప్పుడు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. చాలామందికి మళ్ళీ సందేహం రావచ్చు. ఇప్పుడు మనం ఫోటో తీసుకొచ్చుకున్నాం కదా, ఈ ఫోటోని మళ్ళీ ఏం చేయాలి అంటే, మీకు పూజా మందిరంలో ప్లేస్ ఉంటే పూజా మందిరంలో పెట్టుకోండి. అలా మీకు పెట్టుకోవడము ఇష్టం లేకపోతే ఇప్పుడు పూజ చేసుకొని మళ్ళీ పూజ అయిన తర్వాత ఆ ఫోటోను మళ్ళీ జాగ్రత్తగా భద్రపరుచుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ ఫోటోని తీసుకొని శుభ్రపరచుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూజ చేసుకొని మళ్ళీ భద్రపరచుకోండి. ఇలా చేసుకోండి. అయితే ఈ ఒక్క సంవత్సరం చేసినా కదా, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ నవరాత్రులు చేయాలా అంటే అలా మీకు ఏమి లేదండి. కానీ అమ్మ మనతో ప్రతి సంవత్సరం చేయించుకునే భాగ్యమే మనం కలిగితే ఖచ్చితంగా చేయడమే మంచిదండి. అలా సందేహం లేదు. మీకు ఎన్ని సార్లు కుదిరితే అప్పుడు మీరు పూజ అనేది చేసుకోండి. ఇన్ని రోజులు చేయాలని ఏం